ఈ రోజు నైట్ ఫెడ్ ఎఫ్ఐఎంసీ మీటింగ్ యొక్క అవుట్పుట్ ఉంది. అంటే ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ రేట్ పాస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు వచ్చిన ఫెడ్ షేర్ యూజువల్ గా మనకి యుఎస్ ప్రెసిడెంట్ కి ఫేవరబుల్ గా ఉంటుంది. సో ఆ ఫేవరబుల్ నేచర్ తోటి ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారా లేకపోతే హైక్ చేస్తారా? ఒకవేళ హైక్ చేస్తే కండిషన్ ఏంటి? ఎటువంటి హైక్ చేయకుండా జస్ట్ ఒక హాకీ స్టోన్ తో మాట్లాడితే మార్కెట్ కండిషన్ ఏంటి? వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఎట్ ద సేమ్ టైం రీసెంట్ గా పెరిగిన క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంపాక్ట్ ఇండియన్ కన్జంప్షన్ రిలేటెడ్ థీమ్ ని బాగానే డ్యామేజ్ చేస్తుంది. హెచ్యుఎల్ ఈ రోజు విపరీతంగా పడింది. గ్లోబల్ గా టెక్ స్టాక్స్ అని పడుతూ ఉంటే ఈ రోజు మాత్రం మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఐటీ దాదాపుగా 3% అప్ సైడ్ ర్యాలీ. సో వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మనం ఆ స్టాక్ మార్కెట్ ఓవర్వ్యూలో ఒకసారి కవర్ చేసుకుందాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఈ రోజు కూడా మార్కెట్ 24,000 అండ్ అబౌవ్ క్లోజ్ చేయడానికి చాలా ట్రై చేసినప్పటికీ ఇట్ వాజ్ నాట్ పాజిటివ్. ఈ రోజు యాక్చువల్గా నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఒక పెద్ద వాలటైల్ మూవ్ ఏమైనా మార్కెట్ లో వస్తుందో అని ఎదురు చూస్తుంటే ఒకవైపు మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకోకుండా ఒక షార్టర్ రేంజ్ లోనే కన్సాలిడేట్ చేసేసింది. 24,000 బిలోనే మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. నిన్న కొంతవరకు ఎఫ్ఐఎస్ సైడ్ సెల్లింగ్ అయితే కనిపించింది. అట్ ద సేమ్ టైం షార్ట్ పొజిషన్స్ ని మాత్రం స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తున్నారు. మేబీ దానికి గల కారణం ఏంటి? మనకి రేపు రాబోయేటువంటి అంటే ఈ రోజు నైట్ రాబోయేటువంటి ఎఫ్ఓఎంసి మీటింగ్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. సో ఈ డెసిషన్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎఫ్ఐఎస్ కరెక్ట్ అవుతారా రాంగ్ అవుతారా అది మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తెలిసిపోతుంది. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మనకు కూడా అది క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ రోజు నైట్ మనం ఏదైనా ఒక కీ అంశాన్ని మనం గమనిస్తూ ఉండాలి అని అంటే డెఫినెట్ గా అది ఎఫ్ఐఎంసీ రిలేటెడ్ మీటింగే. బట్ అట్ ద సేమ్ టైం మనకి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ మాత్రం అన్సర్టనిటీ పెద్ద స్థాయిలో అయితే ఏమీ మారలేదు. మరి నేను వీడియో చేసే టైంకి అయితే కొంత న్యూట్రల్ గానే ఉంది క్రూడ్ ఆయిల్ రిలేటెడ్. సో లాస్ట్ 2 days నుంచి అటు యుఎస్ కానీ లేకపోతే ఇరాన్ కానీ ఇరువైపుల దాడులు ఎటువంటి కంటిన్యూ చేయకపోవడం కొంతవరకు పాజిటివ్ ఎలిమెంట్ గా అయితే కనిపిస్తుంది. దానివల్ల మనకి ఈ రోజు ఇండియన్ రూపీ కూడా కొంత స్టేబుల్ గా ఉంది, క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా కొంత స్టేబుల్ గానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎటువంటి వాలటాలిటీ మార్కెట్ లో యాజ్ ఆఫ్ నో అయితే కనిపించట్లేదు. కాబట్టి మనకి ఇండియా విక్స్ కూడా ఈ రోజు కొంతవరకు కూల్ డౌన్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ రోజు ఎఫ్ఐఎంసీ మీటింగ్ చుట్టూనే నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ ఎటుంటుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇండియన్ నంబర్స్ ని మాత్రం డెఫినెట్ గా ఈ యుఎస్ అండ్ ఇరాన్ రిలేటెడ్ వార్, యాక్చువల్లీ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్, అది కాస్త యుఎస్ అండ్ ఇరాన్ వార్ గా మారింది. ఈ యుఎస్ అండ్ ఇరాన్ వార్ వల్ల మన కన్సంప్షన్ స్టోరీ పర్టికులర్ గా ఎఫ్ఎంసీజీ స్టోరీ మాత్రం డెఫినెట్ గా దెబ్బతింటుంది. సో హెచ్యుఎల్ రిజల్ట్స్ అయితే బయటకు వచ్చాయి. దాదాపుగా వాళ్ళ సేల్స్ అనేవి 10% పెరిగినప్పటికీ ప్రాఫిట్ మాత్రం దాదాపుగా 3% పడిపోయింది. దానివల్ల స్టాక్ దాదాపుగా 6% ఈ రోజు డౌన్ సైడ్ మూవ్ అవ్వటం, ఎంటైర్ ఎఫ్ఎంసీజీ యాజ్ ఎ ప్యాక్ పెద్ద ఎత్తున మనకి హిట్ తీసుకోవడం అయితే గమనించాం. సో దీంతో మనకు ఏమర్థం అవుతుంది? రీసెంట్ గా పెరిగినటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ ని విపరీతంగా పెంచేస్తున్నాయి. సో సేల్స్ పికప్ అవుతున్నప్పటికీ ప్రాఫిటబిలిటీ మాత్రం తగ్గిపోతుంది. యూజువల్ గా ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయని అంటే ఆ ప్రైసింగ్ ని కస్టమర్ కి పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తారు. కాకపోతే మనకి విత్ ఇన్ ఆ షార్ట్ స్పాన్ లోని మూమెంటం అంతా జరిగిపోయింది. గట్టిగా మనకి జూన్ జూలైలో జరిగినటువంటి ఈ హ్యూజ్ క్రూడ్ ఆయిల్ స్పైక్ వల్ల ఈ పామ్ ఆయిల్, క్రూడ్ డెరివేటివ్స్, ప్యాకింగ్ కాస్ట్, ఇన్పుట్ కాస్ట్లన్నీ కూడా విపరీతంగా పెరగటం, అది కస్టమర్లకు కూడా పాస్ ఆన్ చేయలేని సిచ్యువేషన్ లో మనకి డైరెక్ట్ గా కంపెనీస్ అయితే హిట్ తీసుకుంటున్నాయి. కంపెనీస్ యూజువల్ గా ఎటువంటి హిట్స్ అయితే తీసుకో, సహజంగా కస్టమర్ కి అయితే పాస్ ఆన్ చేస్తాయి. దానికి మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ మనకి ఇంతకు ముందు ఉండేటువంటి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా, అది విపరీతంగా వస్తుంది. కాకపోతే మన కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ మాత్రం పెద్ద ఎత్తున పెరగట్లేదు. దాని గల కారణం యాజ్ ఆన్ పాస్ ఆన్ అయితే జరగలేదు. ఇంతకు ముందు మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏదైతే ప్రైసెస్ ని పాస్ ఆన్ చేశాయో డెఫినెట్ గా మనకి ఈ ప్రైసెస్ అనేవి మనకి కూడా పాస్ ఆన్ అవుతాయి. అప్పుడు మనకి సిపిఐ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఒకవేళ సిపిఐ మనకి కనుక విపరీతంగా పెరుగుతూ 6% అయితే దాడుతుందో అప్పుడు డెఫినెట్ గా మనకి ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవడం జరుగుతుంది. ఆర్బీఐ అప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ ని రివైజ్ చేసుకుంటూ అప్ సైడ్ మూవ్ చేయడానికి కూడా పెద్ద ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో ఇప్పుడు అసలు ఆర్బీఐ పెంచుద్దా పెంచదా, అండ్ దాన్ని మనం ఒకసారి యుఎస్ ఫెడ్ రేట్ దాంతో పాటుగా క్లబ్ చేసి కూడా ఒకసారి చూద్దాం. సో ఫెడ్ యొక్క అవుట్పుట్ ఎట్లుండడానికి అవకాశాలు ఉన్నాయి, ఇది మేజర్ మనం గమనించాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ గత 2 రోజుల నుంచి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, డెఫినెట్ గా నెక్స్ట్ 1 week లో ట్రంప్ అయితే కొద్దిగా సైలెంట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. దానికి గల కారణం ఎఫ్ఐఎంసీ రిలేటెడ్ అవుట్పుట్ అయితే రాబోతుంది. కాబట్టి ఒకవేళ యుద్ధం కొనసాగుతుంది అని అంటే మనకి అప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి 100 దాటేసి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి ఫెడ్, ఎఫ్ఐఎంసీ
ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తే యుఎస్ ఎకానమీ మళ్ళీ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో మేబీ స్ట్రాటజిక్ గా అయి ఉండొచ్చు. మనకి ఎఫ్ఐఎంసీ మీటింగ్ ని దృష్టిలో పెట్టుకొని, ఈ రోజు సాయంత్రం వచ్చేటువంటి ఎఫ్ఐఎంసీ మీటింగ్ ని దృష్టిలో పెట్టుకొని మేబీ గత 2 రోజుల నుంచి డిస్కషన్స్ ని కొద్దిగా సాఫీగా వెళ్తున్నట్టుగా నటిస్తున్నాడేమో అని కూడా మనం అనుకోవచ్చు. బట్ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు. ఎప్పుడు ఈ పీస్ డీల్ అగ్రిమెంట్ అయిపోతుందో మనకి తెలియదు. అండ్ ఈ సీజ్ ఫైర్ రిలేటెడ్ అగ్రిమెంట్ కూడా ఆగస్టులో పూర్తి అయిపోతుంది. ఈ లోపల వాళ్ళ ఒక కొలిక్కి వస్తే వచ్చినట్టు, లేకపోతే మేబీ ఈ ఎఫ్ఐఎంసీ మీటింగ్ కాకపోతే డెఫినెట్ గా నెక్స్ట్ ఎఫ్ఐఎంసీ మీటింగ్ లో అయినా సరే మనం ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ఇప్పుడు గనక నిజంగానే ఎఫ్ఐఎంసీ గనక, అంటే మన ఫెడ్ యొక్క అవుట్పుట్ గనక న్యూట్రల్ స్టాండ్స్ తోటి ఎటువంటి హైక్ కానీ లేకపోతే తగ్గించడం కానీ జరగకుండా వాళ్ళు పాస్ చేయడం మొదలు పెట్టారు అని అంటే అదొక్కటే మార్కెట్ కు ఒక మంచి న్యూస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు? యూజువల్ ఇటువంటి కేసెస్ లో మనకి ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయడానికి చాలా హై ప్రాబిలిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు కనుక వాళ్ళు సైలెంట్ గా ఉండి మేము ఇంకొక డేటా పాయింట్స్ ని కొంచెం క్లబ్ చేసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటాము, బట్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్, ఇన్ఫ్లుయెన్స్ అంత నార్మల్ గా ఉంటది అన్న ఒక మాట కనుక వాళ్ళు కనుక వాడి కనుక ఇంట్రెస్ట్ రేట్ ని పాస్ చేశారంటే కనుక మార్కెట్ కి డెఫినెట్ గా ఒక పాజిటివ్ ఎలిమెంట్ అవుతుంది. సో ఆ పాజిటివ్ ఎలిమెంట్ మళ్ళీ ఐటీ సెగ్మెంట్ కూడా కొంత పాజిటివిటీ తీసుకురావడానికి అయితే అవకాశం ఉంది. లేదు, ఇంట్రెస్ట్ రేట్ ని వాళ్ళు పాస్ చేశారు, పెంచట్లేదు, తగ్గించట్లేదు, కానీ హాకీ స్టేట్మెంట్స్ చేశారనుకోండి, అంటే మేమైతే కాన్షియస్ గా ఉన్నాము, మాకు పెద్దగా అంటే రానున్న రోజుల్లో కొంచెం ఫ్రూట్ఫుల్ గా ఉండేటువంటి కండిషన్ ఉండదేమో అని అనుమానం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినా కానీ డెఫినెట్ గా మార్కెట్ లో కొంతవరకు వాలిటాలిటీ క్రియేట్ అవ్వచ్చు. మేబీ రేపు గ్యాప్ డౌన్ కూడా అవ్వచ్చు మార్కెట్ లో, అది మనం చెప్పలేం. సో బేసిక్ ఈ 2 ప్రాబబిలిటీస్ అవడానికి చాలా హై కండిషన్స్ ఉన్నాయి. ఇంకొక ప్రాబబిలిటీ ఏంటంటే మనం ఊహించని విధంగా మనకి ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసుకుంటూ డెఫినెట్ గా హాకీ స్టోన్ అయితే మెయింటైన్ చేయొచ్చు. హాకీ స్టోన్ ఇంట్రెస్ట్ రేట్ పెంచి హాకీ స్టోన్ మెయింటైన్ చేస్తే మార్కెట్ లో కొంత కరెక్షన్ అయితే వస్తుంది. బట్ దట్ డజంట్ మీన్ మార్కెట్ విల్ కంటిన్యూస్లీ గో డౌన్. ఎప్పుడైనా మార్కెట్ అనేది ఒక న్యూస్ వచ్చిన తర్వాత న్యూస్ ని ఫ్యాక్టర్ చేసేసే ప్రయత్నం చేస్తుంది. ఫ్యాక్టర్ చేసేసిన తర్వాత మళ్ళీ దాని యొక్క రికవరీ ప్రాసెస్ అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో యూజువల్ గా అందుకే మనకి న్యూస్ వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ వరకు కూడా మనం కొంచెం కాన్షియస్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇన్ఫాక్ట్ ఈ న్యూస్ ని బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకోవడానికి మార్కెట్ కొంత సమయం పడుతుంది. సో ఓవర్ ద నెట్ వచ్చేటువంటి న్యూస్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్ ఇలానే మార్కెట్ వెళ్ళిపోతుందని మనం అనుకోవద్దు. మనకు కొంత పాజిటివ్ న్యూస్ వచ్చి మార్కెట్ పైకి గ్యాప్ అప్ అయినప్పటికీ అలానే వెళ్ళిపోతుంది అనడానికి ఏం లేదు. మార్కెట్ దాన్ని కంప్లీట్ గా బ్రేక్ డౌన్ చేసి డైజెస్ట్ చేసుకున్న తర్వాత యాక్చువల్ మూమెంట్ అన్న ఆన్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అది ఫ్యాక్టర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇరాన్ అండ్ యుఎస్ రిలేటెడ్ పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ కూడా అయితే నెగిటివ్ సైడ్ అయితే లేదు, పాజిటివ్ డెవలప్మెంట్ ఉంది అని అంటే డెఫినెట్ గా కొద్దిగా వాళ్ళ టాక్స్, ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ టాక్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కొద్దిగా ఊపందుకుంటున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. బట్ మనం మాత్రం గత బిహేవియర్ ట్రంప్ రిలేటెడ్ మనం గమనించినప్పుడు ఈ టాక్స్ అనేవి మేబీ ఫెడ్ మీటింగ్ వరకే పరిమితం అవుతాయా, లేకపోతే నిజంగానే తర్వాత కూడా కంటిన్యూ అవుతాయా, దీన్ని కొంత క్లోజ్ గా మనం అబ్జర్వ్ చేయాలి. అట్ ద సేమ్ టైం బెదిరింపులు మాత్రం కంటిన్యూ అవుతాయి ఉన్నాయి. యుఎస్ నావల్ బ్లాకెట్ ప్రెసెన్స్ అయితే ఇంకా ఉంది. కాకపోతే కొన్ని కండిషన్స్ తోటి ఇరాన్ రిలేటెడ్ ఆయిల్ సప్లైస్ అయితే కొద్దిగా బయటకు వదులుతాం అన్నట్టుగా కనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం హౌతీ కూడా థ్రెట్ చేస్తూనే ఉంది. సౌదీ సైడ్ నుంచి వెళ్తున్నటువంటి షిప్పింగ్ ని మేము అవసరమైతే మేము అటాక్ చేస్తాము అని. ట్రంప్ సైలెంట్ గా ఉన్నంత వరకు ఇది ఎస్కలేట్ అవ్వకపోవచ్చు. బట్ ఇఫ్ ట్రంప్ కనుక కొద్దిగా అటుగా రియాక్ట్ అయ్యాడంటే మాత్రం డెఫినెట్ గా ఎస్కలేషన్స్ అనేవి పెద్దగా అవడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ రోజు మనం గమనిస్తే ఐటీ రిలేటెడ్ ర్యాలీ మార్కెట్ లో అయితే కంటిన్యూ అయింది. ఇఫ్ నాట్ ఐటీ, డెఫినెట్ గా మన మార్కెట్ ఈ రోజు డీప్ కరెక్షన్ కి వెళ్ళుండేదేమో. అంటే మనం అట్లా అనుకోవడానికి కూడా లేదు. యూజువల్లీ మార్కెట్ దట్స్ హౌ ఇట్ ప్లేస్. మార్కెట్ కన్సాలిడేట్ చేయాలనుకున్నప్పుడు కొంచెం వాల్యుయేషన్ ఎక్కువ ఉన్న వాటిని సెల్ ఆఫ్ చేసి అండర్ వాల్యూ ఉన్న వాటిని బై చేసి మార్కెట్ ని న్యూట్రల్ గా పెట్టడానికి ట్రై చేస్తారు. సో ఈ రోజు కొంతవరకు ఐటీ బాగానే గేమ్ ప్లే చేసింది. టీసీఎస్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్ ఇన్ఫాక్ట్ బైట్ గైడెన్స్ తర్వాత కూడా ఇన్ఫోసిస్ రికవరీలోకి వచ్చింది. టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ ఇవన్నీ కూడా మనకు అప్సైడ్ మూవ్ అవడం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. సో డిస్పైట్ ఆఫ్ ఇన్ఫోసిస్ బ్యాడ్ గైడెన్స్ ఆల్సో. సో సెమీ కండక్టర్ చిప్స్ రిలేటెడ్ అన్సర్టనిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అమెరికాలో, అది డెఫినెట్ గా నాట్ జస్ట్ ఇన్ అమెరికా, వరల్డ్ వైడ్ గా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఐటీకి కొంతవరకు అప్ సైడ్, అంటే కొంచెం అగైన్ అంటే ఐటీ పూర్వ వైభవాన్ని పంచుకోవచ్చు అన్న కొంత హోప్ కనిపిస్తుంది. కాకపోతే అఫ్ కోర్స్ అది నెంబర్స్ లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇంకొక క్వార్టర్ నెంబర్స్ ఎట్లా వస్తాయో చూడకుండా అప్ సైడ్ కంటిన్యూస్ గా వెళ్తుంది అంటానికైతే లేదు. బట్ మనకి ఎప్పుడైతే ఏఆర్ రిలేటెడ్ స్టాక్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయో డెఫినెట్ గా
వెన్ ఇట్ కమ్స్ టు ఐటీ ప్లస్ నాన్ ఏఐ రిలేటెడ్ ఐటీ స్టాక్స్, అంటే పర్టికులర్ గా మన ఐటీ సర్వీసెస్ లైక్ ఇండియా వాటి ఏవైతే ఉంటాయో అట్లాంటి కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ రోజు కొంతవరకు అప్ సైడ్ ఐటీ సైడ్ మూమెంటం అయితే కనిపించింది. సో గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఎఫ్ఐఎస్ ఆర్ కంటిన్యూస్లీ సెల్లింగ్. మనకి నిన్న కూడా కొంతవరకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ దాదాపుగా ఒక 1688 కోట్ల వరకు కూడా కనిపించింది. అండ్ ఈ నెల మొత్తంలో దాదాపుగా 13,400 కోట్లు అమ్మేసిన డిఐఎస్ స్టార్టెడ్ సపోర్టింగ్ ద మార్కెట్ అగ్రెసివ్లీ యాజ్ యూజువల్. దాదాపుగా 32,000 కోట్ల రూపాయల వరకు కూడా డిఐఎస్ వాళ్ళు బయింగ్ సైడ్ అయితే నుంచి మార్కెట్ అయితే గట్టిగానే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అంచనా వేయాల్సింది ఏంటి, ఫెడ్ యొక్క అవుట్పుట్ ని బట్టి ఎంపీసీ మీటింగ్స్ ఏమైనా మారుతాయా? మనకు ఆగస్టులో 4 నుంచి 6 తారీఖుల్లో ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అయితే జరగబోతోంది మనకి. సో మన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఫెడ్ కనుక ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేసింది అని అంటే మేబీ మన ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయొచ్చు. దానికి పలు కారణాలు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుని అయి ఉండొచ్చు. లేకపోతే ద స్ప్రెడ్ బిట్వీన్ ద యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఇండియన్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది. అట్లా తక్కువగా అంటే ఎఫ్ఐఎస్ ప్లస్ మరింతగా ఇంపాక్ట్ అవుతాయి. ఆ స్ప్రెడ్ ని మెయింటైన్ చేయడం కోసమైనా చెప్పేసి మనం పెంచడానికి అవకాశం ఉంటుంది ఫెడ్ ఇంక్రీజ్ చేస్తే. ఫెడ్ పాస్ చేసింది అని అంటే ఎట్ ద సేమ్ టైం మన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎటువైపుగా వెళ్తున్నాయి. మనకి ఇంకా కొంత సమయం ఉంది. ఫెడ్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 4-5 days టైం మనకు ఉంది. ఈ లోపల ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు అనేది గమనించుకున్న తర్వాత అప్పుడు బేస్డ్ ఆన్ దట్ కూడా మనం వాళ్ళు స్టెప్ తీసుకోవచ్చు. బట్ యూజువల్ అంత అగ్రెసివ్ గా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయకపోవచ్చు. న్యూట్రల్ స్టాన్స్ ఏమైనా మెయింటైన్ చేస్తూ మేబీ పాస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. న్యూట్రల్ స్టాండ్స్ అబ్జర్వ్ చేస్తాము. ఇంకా డేటా పాయింట్స్ ని సిపిఐ 6% దాటినంత వరకు మీ ఎటువంటి స్టెప్ తీసుకోమన్న మాటలు కూడా చెప్పడానికి చాలా హై ప్రాబిలిటీ అయితే కనపడుతుంది. సో ఓవరాల్ గా మాత్రం మన మార్కెట్ అంతా కూడా నెక్స్ట్ మనకి ఎఫ్ఐఎంసీ మీటింగ్ ఈ రోజు నైట్ ఏం జరగబోతుంది అన్న దాని మీద ఎక్కువగా డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎంసీ మీటింగ్ అయిపోయిన తర్వాత పర్టికులర్ గా ఈ వీకెండ్ అంటే మనకి సండే కంప్లీట్ అయిపోయి మండే ఓపెనింగ్ వరకు కనుక ట్రంప్ కొంచెం సైలెంట్ గా ఉన్నారు అని అంటే మార్కెట్ లో అన్సర్టనిటీ కొద్దిగా ఏమైనా కూల్ ఆఫ్ అయ్యి మార్కెట్ రికవర్ అవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చేమో. సో మన ఈ రోజు ఎఫ్ఐఎంసీ మీటింగ్ ని కీన్ గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దాన్ని బట్టి రేపు ఇమీడియట్ గా ట్రేడ్స్ అయితే మనం ప్లాన్ చేసుకోవడం వల్ల పాయింట్ ఏం లేదు. బికాస్ మార్కెట్ ఏదైనా ఉంటే న్యూస్ ని వెంటనే ఫ్యాక్టర్ చేసుకుని డైరెక్షన్ తీసుకోవడానికి మాత్రం ఫస్ట్ దాన్ని డైసెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. దిస్ విల్ టేక్ సమ్ టైమ్. సో మళ్ళీ రేపు ఒకసారి మార్కెట్ అప్డేట్ లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.